మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను. చాలమ్మా. ఈ భూలోకంలోనే చాలా చిన్న విత్తనం ఏంటయ్యా అంటే ఆవగింజే విత్తనం, చాలా చిన్న విత్తనం. దేవుడు అంటున్నాడు, అన్నిటికన్నా ఆ చిన్న విత్తనం అంత విశ్వాసం ఉంటే మీరు ఏ కార్యములైనా చూస్తారు. ఎలాంటి కార్యములు? ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిద్ది. ఎంత విశ్వాసం ఉండాలంటే మనందరిలో ఆవగింజ. చూసారు ఆవగింజ? ఎప్పుడైనా ఇంట్లో ఆవాలు వేస్తారు కదా, అన్నిటికన్నా చిన్న గింజ. పొరపాటున 4 ఆవాలు కింద పడితే మరలా ఎత్తుక్కోలేని పరిస్థితి. చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంచితే గొప్ప కార్యములు చూస్తారని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆవగింజంత విశ్వాసం మనందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించిద్ది. నేను సండే స్కూల్ చెప్పే రోజుల్లో, సేవకు రాకముందు చిన్నపిల్లలకి సండే స్కూల్ చెప్పేవాడిని. చర్చి అని ఒక పిల్ల ఉంది, చిన్న పిల్ల, 3 సంవత్సరాలు. నా కొడుకు అంత ఉంటది, 3 సంవత్సరాలు. ఆ పిల్లకి సండే స్కూల్ చెప్తా ఉన్నాను అనమాట. సండే స్కూల్ మేము ఎలా చెప్తామంటే, రోగం వచ్చినా ప్రార్థన చేసుకునే తగ్గించాలి, యేసు ప్రభు తగ్గిస్తాడని. మేము ఒక బిళ్ళ వేసుకునే వాళ్ళం కాదు, మా కింద సండే స్కూల్ చెప్పే పిల్లలకి అదే నేర్పించేవాళ్ళం. మేము కూడా ఏ రోగం వచ్చినా కొబ్బరి నూనె రాసుకుని ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయితే ఆ చిన్న పిల్లకు ఒకరోజు సండే స్కూల్ చెప్తా, యేసు ప్రభు స్వస్థత గురించి మాట్లాడతా, యేసు ప్రభు స్వస్థపరుస్తాడమ్మా, ఏ రోగం వచ్చినా కానీ ప్రార్థన చేసుకుంటే తగ్గిస్తాడు అని ఆ పిల్లకి బోధ చేస్తా ఉన్నా. నెక్స్ట్ వీక్ అమ్మాయికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే 3 రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదంట. వాళ్ళ నాన్న ఒక టాబ్లెట్ వేసుకోమంటే ఆ అమ్మాయి అంటున్న మాట, మా అన్న ప్రార్థన చేసుకోమన్నాడు, నేను ప్రార్థనే చేసుకుంటా, బిళ్ళ వేసుకొని అంటుంది. 3 రోజులు చలి జ్వరం తగ్గట్లా. వాళ్ళ నాన్న వచ్చి నాతో అంటున్నాడు, బాబు నువ్వైనా ఒక్కసారి ఇంజెక్షన్ చేయించుకోమని చెప్పాయా, పిల్లను చూస్తా ఉండలేకపోయానని. వాళ్ళ నాన్న చూస్తా ఉండలేకపోయాడేమో గాని విశ్వాసిగా నేను హృదయంలో గంతులేసా. ఆ అమ్మాయిని చూసి సిగ్గుపడ్డా నేను కూడా. ఇంత చిన్న పిల్ల, 3 సంవత్సరాలు బుడ్డది, నేను వాక్యం చెప్తే అదే విశ్వాసంలో నిలబడాలని ఎంత తీర్మానం చేసుకుందో చూడండి. నిజంగా దేవుని కృపను బట్టి, ఆ చిన్నదాని విశ్వాసాన్ని బట్టి ఇంటికెళ్ళి కొబ్బరి నూనె రాసుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ బుడ్డదానికి 3 రోజులు జ్వరం తర్వాత తగ్గిపోయిందంట. నీకున్న చిన్న విశ్వాసము పెద్ద పనుల్ని జరిగించిద్ది. నువ్వు చూపించే చిన్నపాటి విశ్వాసము గొప్ప కార్యములు జరిగించిద్ది. సౌత్ ఆఫ్రికాకి ఒక డాక్టర్ గారు వెళ్ళారంట సేవ చేయటానికి. డాక్టర్ గారు సేవ చేస్తూ ఉంటే అడవి జాతి ప్రజల మధ్య ఒక ఆమెకి నొప్పులు వచ్చినాయి. సడన్ గా డెలివరీ టైం దగ్గర పడింది. ఆ అమ్మాయికి 9వ నెలలో డెలివరీ అవ్వాలి. 7వ నెలలోనే నొప్పులు ప్రారంభమైనాయి. 7వ నెలలో డెలివరీ అయి పిల్లోడు పుడితే ఏం చేయాలి? 8వ నెల వరకు 9వ నెల వరకు ఎక్కడ ఉంచాలి? ఆ పిల్లని బాక్స్లో ఉంచాలి. అడవిలో బాక్సులు ఉంటాయా? ఆ పాత రోజుల్లో ఇంక్యుబేటర్లు లేవంట. ఒక పిల్లోడిని కాపాడాలన్నా, పిల్లని కాపాడాలన్నా, త్వరగా పుట్టిన పిల్లోడిని కొన్నాళ్ళు సేవ్ చేయాలన్నా, దాచిపెట్టాలన్నా ఉపయోగించే పద్ధతి ఏంటంటే, ప్లాస్టిక్ ట్యూబ్ లాంటిది ఒకటి ఉంటుంది అంట, యు ఆకారంలో. దాని నిండా గోరువెచ్చని నీళ్లు పోస్తారంట. ఆ నీళ్లు పోసి ఆ పిల్లోడిని కనుక దాని మీద ఆనిస్తే ఆ పిల్లోడు 2 నెలల వరకు ఆ వెచ్చదనానికి చక్కగా బతుకుతాడంట. ఇప్పుడు అడవిలో 7వ నెలలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయి డెలివరీ అయిపోతుంది. ఈ పాస్టర్ గారు సేవ చేస్తా వైద్యం చేస్తా ఉన్నాడు. ఈ పాస్టర్ గారు అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడంట, బాబు ప్రార్థన చేయండి, ఈమెకి బేబీ పుట్టబోతుంది. సో బేబీ పుడితే బేబీని కాపాడటానికి మన దగ్గర ఏమి లేదు, కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి, యేసయ్యా మాకు ఒక ట్యూబ్ కావాలి అని మీరు ప్రార్థన చేయండి, దేవుడు మనకిస్తాడని. ఈ పాస్టర్ గారు సేవకుడు ఇద్దరు వైద్యం చేస్తా సేవ చేస్తున్న ఆయన ప్రార్థన చేయమని చెప్పారంట. ఇలానే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తా ఉందంట. సడన్ గా ఒక పార్సిల్ వచ్చిందంట. ఒక బుడ్డది పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్ గారు, పాస్టర్ గారు మనకేదో పార్సిల్ వచ్చింది అంటుందంట. ఈయన ఇసుక్కుంటున్నాడంట. ఈ టైంలో ఏం పార్సిల్? అసలే నేను టెన్షన్తో ఉంటే ఈ బుడ్డదొచ్చి పార్సిల్ అంటుందంటే ఇసుకిస్తుందంట.
పాస్టర్ గారు మీరు వచ్చి పార్సిల్ చూడాల్సిందే, మనకేదో ఒక పార్సిల్ వచ్చింది రండి చూద్దామని చెప్పి పాస్టర్ గారిని తీసుకొచ్చి పార్సిల్ ఒప్పదీస్తున్నారంట. ఒప్పదీసే ముందు పాస్టర్ గారి డేట్ చూశాడంట. పార్సిల్ ఎప్పుడు వేశారయ్యా అంటే 6 నెలల క్రితం ఇంగ్లాండ్లో వేశారు పార్సిల్. 6 నెలల క్రితం ఇంగ్లాండ్లో వేసిన పార్సిల్ ఆఫ్రికాకి రావడానికి పడవలో ఎన్నాళ్ళు పట్టింది? 6 నెలలు పట్టింది. ఈ బుడ్డది పాస్టర్ గారు మనందరం ప్రార్థన చేశాం కదా, యేసయ్య మనకి ట్యూబ్ పంపించాడు అందంట. పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదంట. ప్రార్థన చేసింది విశ్వాసంతో పాపం బిడ్డ, ట్యూబ్ ఎందుకు దీంట్లో ఉండిద్ది, ఏమొచ్చినాయోలే అని అనుకుంటా ఉండి ఓపెన్ చేశాడంట. తీయటం ఫస్ట్ ఏమొచ్చిందో తెలుసా? ఆ పిల్లోడికి కావాల్సిన హాట్ వాటర్ ట్యూబ్ వచ్చిందంట దాంట్లో. ఆ బుడ్డదందంట, పాస్టర్ గారు నేను ఇంకోటి కూడా ప్రార్థన చేశా. ఏమని ప్రార్థన చేశానో తెలుసా? ఇప్పుడు పుట్టే బాబు ఆడుకోవటానికి ఒక టెడ్డీ బేర్ కావాలని ప్రార్థన చేశా. నువ్వు చేయబెట్టు, దాంట్లో టెడ్డీ బేర్ ఉండిద్దని చెబుతుందంట. పాస్టర్ గారు పాపం విశ్వాసంతో చెప్పింది, ట్యూబ్ వచ్చింది, టెడ్డీ బేర్ ఉండిద్దో లేదని రెండో చేయి పెట్టి ఇట్లా తీయంగానే టెడ్డీ బేర్ వచ్చిందంట. ఆవగింజంత విశ్వాసం చాలు, దేవుడు గొప్ప కార్యములు చేయగలుగుతాడు. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజ. ఎంత ఆవగింజ? చిన్నది, విత్తనాల్లోనే చాలా చిన్నదైన ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నీ పక్షాన ఏ కార్యము చేయటానికైనా రెడీ. అయితే నీకేముండాలి? ఆవగింజంత విశ్వాసం. అయితే ఆవగింజంత విశ్వాసం ఉండాలిరా అని దేవుడు ఎందుకు వాళ్ళని తిట్టాల్సి వచ్చింది? ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు ఆవగింజంత విశ్వాసాన్ని శిష్యులకు పరిచయం చేశాడు? అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగితే యేసు ప్రభు ఈ మాటలు అన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉండాలని ఎందుకు మాట్లాడారు? అసలు యేసు ప్రభు దగ్గర ఆ రోజు ఏం జరిగింది రండి చూద్దాం. మత్తయి సువార్త 17:15 ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిని గాని వారు వాడిని స్వస్థపరచలేకపోయారు. యేసు ప్రభుకి ఎందుకు కోపం వచ్చిందయ్యా అంటే 12 మంది శిష్యుల దగ్గరికి ఫిట్స్ వచ్చిన ఒక అతన్ని తీసుకొచ్చారంట. ఫిట్స్ వచ్చిన ఒక అతన్ని తీసుకొస్తే ఫిట్స్ వచ్చిన అతన్ని స్వస్థపరచలేకపోయారంట. ఎవరు? శిష్యులు. అందుకు దేవుడు కోపం వచ్చింది. గుర్తుపట్టండి, ప్రార్థన చేసే నాకు విశ్వాసం ఉండాలా, వచ్చే మీకు విశ్వాసం ఉండాలా. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసంతో నేను ప్రార్థన చేసిన, ఆవగింజంత విశ్వాసంతో నువ్వు వచ్చిన నా దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. వాళ్ళ తండ్రి విశ్వాసంతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అపోస్తులు వచ్చారు మా ఊరు, వీళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతున్నాయి అంట, వీళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందంట, వీరు ప్రార్థన చేస్తే ఎంతటి రోగమైన పోతుందంట అని నమ్మి వస్తే శిష్యులు ఏమైపోయారు? అక్కడ ఫెయిల్ అయిపోయారు. పెట్టారు తల మీద, ఊపారు, ప్రార్థన చేశారు, కానీ వాడికి మాత్రం ఏ రోగం తగ్గట్లా. దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా. ఎంత మాట అన్నాడు వాళ్ళని? ఎవరినన్నాడు ఈ మాట? 24 గంటలు పక్కనుండే శిష్యుల్ని అంటున్న మాట ఏంటయ్యా అంటే, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా. ఈరోజు నువ్వు నేను విశ్వాసం లేని మూర్ఖతరంగా ఉండకూడదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, గొప్ప కార్యములు నా దేవుడు దయచేస్తాడు. అయితే ఎందుకు యేసు ప్రభు కోపం వచ్చింది? శిష్యులు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, ఒరే అలా కాదు ఇలా ప్రార్థన చేయాలి, అట్లా కాదు ఇంత లోతుగా ప్రార్థన చేయాలని కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా. అందరి ముందు శిష్యులు పరువు తీసేలాగా విశ్వాసం లేని మూర్ఖులారా అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో దానికి రీజన్ చూద్దాం. మత్తయి సువార్త 10:5, 6, 7, 8 వాక్యాలు ఒకసారి చదువు. 10వ అధ్యాయంలో 5, 6, 7, 8 వాక్యాలు చదువు ఒకసారి. యేసు 12 మంది శిష్యుల్ని పంపిస్తూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, అన్యజనుల్లాగా మీరు పోబాకండి, అసలు సమరయలు ఉన్న జోలికి అసలు పోబాకండి. సమరయల జోలికి ఎందుకు వెళ్ళొద్దన్నాడో ఎప్పుడైనా ఒకరోజు వాక్యం చెప్తా. సమరయల జోలికి అసలు పోవద్దు. తర్వాత ఇశ్రాయేలు వంశంలోని నశించిపోతున్న గొర్రెల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళుచు
పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పండి. నోట్ చేసుకో, అండర్లైన్ చేసుకో. దేవుడికి కోపం రావటానికి రీజన్, దేవుడికి శిష్యుల మీద కోపం రావటానికి రీజన్, పంపించేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే రోగుల్ని స్వస్థపరచండి, తర్వాత చనిపోయిన వారిని లేపండి, తర్వాత కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేయండి, తర్వాత దయ్యాల్ని వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందితిరి, ఉచితముగా ఏమిచ్చాడంట? ఉచితంగా దేవుడు వాళ్ళకి శక్తినిచ్చాడంట. వేటిపైన? రోగాలపైన, దెయ్యాలపైన, ఎలాంటి దానిపైనైనా సరే దేవుడు 12 మందిని ఏం చేశాడంట? అధికారం ఇచ్చి పంపించాడంట. మీరు అంతకు ముందు కొంచెం ముందుకెళ్ళి ఇంటికెళ్ళాక చదువుకుంటే యేసు ప్రభు వారు ఏం చేశారయ్యా అంటే, ఇంటికెళ్ళి బైబిల్ చదివే అలవాటే లేదయ్యా అంటారా? నేను చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే 12 మంది శిష్యులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు కొండపైన. చాలా మంది ఉన్నారు కింద. యేసు ప్రభుకి 12 మంది శిష్యుల్ని ఎంచుకోవటానికి ఒక రాత్రి కాలం పట్టింది. ఆ 12 మందిని ఎంచుకుని, మీకు ఈ శక్తులు ఇస్తున్నాను, మీకు ఈ వరాలు ఇస్తున్నాను, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, అనేకులు స్వస్థపరచబడతాడని నమ్మి వాళ్ళకి దేవుడు కృపనిచ్చి శక్తినిచ్చి పంపిస్తే వీళ్ళేమంటున్నారంట? రోగం పంపించటం మాకు చేత కావట్లేదు. ఎలా ఇచ్చాడంటే ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడా డబ్బులుకా? ఉచితంగా ఇచ్చాడా డబ్బులుకా? నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది. నేను మా పాస్టర్ గారు కలిసి ఉన్నాం. ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు మా దగ్గరికి. తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా సంవత్సరం క్రితం వరకు కూడా నడిచేది, ఇంటర్మీడియట్ చదువుతుంది పాప. సంవత్సరం క్రితం వరకు కూడా నడిచేది, సడన్ గా ఏమైందో తెలియదు, ఒక రోజు నుంచి నడవటం మానేసింది అయ్యా. కాళ్ళు 2 పట్టేసి నడవలేని స్థితికి వెళ్ళిపోయింది. సడన్ గా ఒక్క రాత్రే జరిగింది. మా ఊర్లో అందరూ ఈ అమ్మాయికి చేతబడి చేశారంటే, ఊరి పేరు చెప్పనులే, పరుగు పోయింది మళ్ళీ ఆ పాస్టర్ గారిది. మా ఊర్లో అందరు చేతబడి చేశారంటున్నారయ్యా. మా ఊర్లో ది టాప్ పాస్టర్ గారిని తీసుకొచ్చి, ఎక్కడే పొన్నూరు పక్కనే, ప్రార్థన చేయమంటే 30,000 అడిగాడంట దెయ్యం పోవటానికి. ఎంత అడిగాడంట? దేవుడు ఎంత దేనికి ఇచ్చాడు? 30,000కి ఇచ్చాడా? ఉచితంగా. నేను ఉచితంగా ఇచ్చా, మీరు కూడా ఏం చేయాలి? ఉచితంగానే చేయాలి. పాపం ఈయనేం చేశాడు? ఇంటర్మీడియట్ చదివే పిల్ల, కాళ్ళు లేకపోతే బాధపడ్డదని 30,000 పెట్టి 3 వారాలు ప్రార్థన పెట్టించాడంట. కాళ్ళల్లో ఏ మార్పు రాలా. మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను బట్టి నడుస్తా మందిరానికి వచ్చి ఈ రోజు కూడా బలలో చేసింది. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నువ్వు నేనేం చేయాలి? ఉచితంగానే చేయాలి. దేవుడు అంత శక్తి ఇచ్చి పంపిస్తే చాంద్రాయి రోగం వాడి దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు ఏం చేశారంట? ప్రార్థన చేశారు 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 వాడికేమో రోగం తగ్గట్లా. దేవుడు అంటా ఉన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. ఎంతగా ట్రైన్ చేశాను మిమ్మల్ని, ఎంతగా ప్రార్థన చేసి చేతులుంచి మీ అందరికీ దేవుని కృపనిచ్చి ఆత్మవరాన్నిచ్చి పంపిస్తే మీరు ఒక్క రోగాన్ని తగ్గించలేకపోతున్నారే. అల్ప విశ్వాసులారా, మూర్ఖతరము వారులారా. విశ్వాసం లేకపోతే దేవుడికి అసలు నచ్చదు. నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడన్న విశ్వాసం ఉండాలి. మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తగ్గిస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. హెబ్రీలకు రాసిన పత్రికలో అదే ఉంది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదవమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టంగా ఉండడం అది సాధ్యమయ్యే పనే కాదు. ఎలా ఉండాలంట? నువ్వు విశ్వాసంతో ఉండాలి. ఎంతో విశ్వాసం కాదు. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా నువ్వు ఇక్కడికి అడుగు పెడితే అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన చేస్తాడని నువ్వు నమ్మాలి, నమ్మి మందిరానికి రావాలి. నువ్వు విశ్వాసంతో అడుగుపెట్టి చూడు, ఈ సంవత్సరం నా దేవుడు నీ జీవితంలో ఏది పెండింగ్ ఉందో అది దేవుడు తీర్చునుగాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు ఒకసారి చదువు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు. అయితే అతడు ఎలా ఉండాలంట? అతడు ఏ మాత్రము సందేహింపకూడదు, అనుమానం ఉండకూడదు, డౌట్ ఉండకూడదు. ఎలా ఉండాలి? డౌట్ లేకుండా. కింద చదవమ్మా. విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలంటే అడిగేటప్పుడు కొంతమంది రాళ్ళు వేస్తారు, అయితే అయింది లేకపోతే లేదు. ప్రార్థన ఒకటి ఆడబడేసి వస్తే పోయింది కదా అని. ఆడబడేసే ప్రార్థన
కింద పడిపోయినట్టే లెక్క. విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో దేవుణ్ణి నువ్వు అడగాల. వెళ్ళేద్దాం, ఏమైంది, ప్రార్థన చేసుకుని వద్దాం, జరిగితే జరిగింది, లేకపోతే లేదు. 2 ఆలోచనలు ఉన్నాయా? అస్సలు జరగదు. నేను వెళ్తున్నా, నా దేవుడికి మొర పెడతా, నా దేవుడు నా మొర ఆలకిస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ విశ్వాసంతో నువ్వు అడుగుపెట్టి చూడు, నీకెందుకు కార్యం జరగదో చూద్దాం. చూడమ్మా, తర్వాత కంటిన్యూషన్ చదువు. సందేహించువాడు, ఇదిగో డౌట్ పడేవాడు. చూడు, డౌట్ పడేవాడు, కాసేపు మాట్లాడొద్దు. డౌట్ పడేవాడు, సందేహపడేవాడు ఏమవుతాడో చూడు. గాలి చేత రేపబడి ఎగిరి పడే సముద్రపు తరంగము వంటివాడు. చాలమ్మా. సందేహముతో డౌట్గా వచ్చేవాడు ఎలా వస్తాడు తెలుసా? వస్తాడు, బాగా ఉక్రోషంతో ప్రార్థన చేస్తాడు, ఒక్కసారిగా ఏమవుతాడు తెలుసా? సప్మని పడిపోతాడు. సందేహిస్తూ వచ్చేవాడు గాలికి ఎగిరిపడి పడిపోయే సముద్రం వంటి వాడు. కనుక నువ్వు నేను ఎలా ఉండాలి అంటే విశ్వాసంతో, దేవుడు చేస్తాడన్న విశ్వాసం, దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో రావాలి. కింద మాటలు ఉంటాయి చూడమ్మా. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుంటాం వేస్ట్. ఎవడు? సందేహంతో వచ్చేవాడు యేసయ్య ఏమైనా కార్యం చేస్తాడేమోనని అనుకోవటం వేస్ట్. ఎలా రావాలంటే దేవుని సన్నిధికి విశ్వాసంతో రావాలి, సందేహం లేకుండా రావాలి, కాన్ఫిడెన్స్ తో రావాలి, దేవుడు చేస్తాడని రావాలి, దేవుడు ఉన్నాడని రావాలి, దేవుడు వింటాడని రావాలి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే గొప్ప కార్యములు చేయగలుగుతావు. పొన్నూరులో మనకు ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి ఒక విశ్వాసం వచ్చింది, దేవక్క, పేరు దేవి. ప్రార్థన చేసాం, స్లాబ్ వేయాలంటే డేట్ ఇచ్చాం. స్లాబ్ ఈ రోజు వేసుకోమని డేట్ చెప్తే ఆ రోజు మంగళవారం అంట. ఏ వారం అది? స్లాబ్ మేము మంగళవారం వేసుకోమని చెప్పాం. అయితే అక్క ప్రార్థన చేసుకుని మంగళవారం ఫిక్స్ చేసింది. దేన్ని? స్లాబ్ని. స్లాబ్ వేస్తే బేల్దార్ మేస్త్రికి ఫోన్ చేసిందంట. మేస్త్రి అన్నాడంట, మంగళవారం మేము స్లాబ్ వేయమన్నాడంట. అక్కందంట, మా సేవకులు ప్రార్థన చేసి చెప్పారు మంగళవారమే స్లాబ్ వేయాలి అని కూర్చుంది. ఎంత విశ్వాసం చూడండి. అయితే మేస్త్రి గోల పడలేక మంగళవారం స్లాబ్ ఫిక్స్ చేశాడు. మంగళవారం స్లాబ్ ప్రారంభించారు. చూడండి, మెటీరియల్ అంతా తోలుకున్నారు, మనుషులందరూ వచ్చారు, స్లాబ్ ప్రారంభమైంది. భయంకరమైన కటిక చీకటితో మబ్బు గమ్మింది. ఇప్పుడు అక్క పరిస్థితి ఏంటి? ప్రార్థన చేసి డేట్ ఇచ్చాము, మంగళవారం ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు, బేల్దార్ మేస్త్రి స్లాబ్ ఏనన్నాడు, మేమేమో దేవుడు ఆ రోజే ఏమన్నాడని చెప్పాము, ఆమెమో స్లాబ్ మొదలు పెట్టింది. భయంకరమైన వర్షం మొదలైంది. 1/2 గంట వర్షం పడి ఆగిపోయింది. అయితే ఏం జరిగిందో వినండి. పొన్నూరు దగ్గర డిపో ఉంది కదా, డిపో దగ్గర నుంచి అవతలకి బీభత్సమైన వాన. నేను ఆ రోజే మా చర్చిలో డ్రమ్ము పగిలిపోతే బాగు చేపిద్దామని తెనాలి వెళ్తున్నా. నిడుపురలుందా, ఇంటూరు రోడ్ ఉందా, ఇంటూరు రోడ్ నుంచి తెనాలి వెళ్ళిన దాకా ముద్దగా తడిచిపోయా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? స్లాబ్ వేసే పొన్నూరులో 1/2 గంట వర్షం పడి ఆగిపోయింది. భయంకరమైన మబ్బు, భయంకరమైన గాలి, ఎటు పోయిందో తెలియదు. విశ్వాసం ఉంచింది. ఆ మబ్బే రాకపోతే దేవుని నామానికి మహిమ ఉండేది కాదు. మబ్బు వచ్చింది, మనిషి నిలబడింది, స్లాబ్ అద్భుతంగా జరిగింది. ఆవగింజంత విశ్వాసం. అప్పుడు చూడాల్సింది పరిస్థితి. వర్షం పడేటప్పుడు అక్కనన్నారంట, నేను చెప్పానుగా ప్రార్థన అని పోతావు, మీ పాస్టర్ గారి మాట, సేవకుల మాట అని పోతావు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, స్లాబ్ ఆగిపోద్దని ఎన్నో మాటలు అన్నారంట. 10 నిమిషాల తర్వాత ఒక్క నోరు మాట్లాడలా. నిజంగా మీ దేవుడు ఉన్నాడు, స్లాబ్ పడింది, వర్షం ఆగిపోయింది. వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పగలిగారు. ఎంత విశ్వాసం ఉంచిందామా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు గొప్ప కార్యములు చేయగలుగుతాడు. విశ్వాసం లేని మూర్ఖతరం లాగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే ఆవగింజంత విశ్వాసం. నా దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు చేస్తాడని నమ్మాలి, దేవుడు ఎన్ని కార్యములైనా చేస్తాడని నమ్మగాలి. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది.
ఇన్ని గింజలుంటే ఈ మనిషి ఆవగింజను ఎందుకు పెట్టాడు ఇక్కడ? యేసుప్రభు వారు ఎన్నో గింజలున్నాయి, చెప్పాలంటే ఏదైనా చెప్పొచ్చు. కానీ ఆవగింజను తీసుకొచ్చి విశ్వాసంతో కంపేర్ చేసి చెప్పాడేంటి? ఒకసారి రండి చూద్దాం ఆవగింజకున్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వాక్యం ఒకసారి చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వాక్యం. ఉమ్, 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 ఉమ్. విత్తనాలన్నిట్లో ఏంటంట ఆవగింజ? చిన్నది, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించే అంత స్థాయికి ఎదిగిద్దంట. ఏ మొక్క ఇది? ఆవ చెట్లు ఎప్పుడైనా చూసారా? మాకు చిన్నప్పుడు పొలం ఉండేది. మా నాన్న ఏం చేసేవాడంటే గట్టు బారికి ఆవగింజలు వేసేవాడు. అవి ఎంత ఎదిగాయి తెలుసా? దాదాపుగా నాకు ఇక్కడికి వచ్చాయి. పైకి వచ్చిన తర్వాత ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. చూస్తానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. గింజ ఎంత ఎత్తుకు ఎదిగింది అది? నా అంతకి నాకు ఇక్కడికి వచ్చి అంత ఎత్తు ఎదిగింది. దాని దగ్గరికి ఏమొస్తున్నాయి అంట? ఆకాశ పక్షులు అంటే ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, అన్న కాకులు గెద్దలు చాలా పెద్దవి కదా, ఆవు మొక్క మీద పడితే మరి ఇరిగిపోవని. ఆకాశ పక్షుల్లో పిచ్చుకలు ఉన్నాయా? గిజిగాడు ఉందా? చిన్న చిన్న ఆకాశ పక్షులకి అదే ఆవగింజ ఏమైద్దో తెలుసా? ఒక నీడయింది. దేవుడు అంటున్నాడు, బాబు నీ విశ్వాసం ఆవగింజ అంతేస్తే చాలు, అది వృద్ధి పొందిద్ది, నానాటికి అభివృద్ధి పొంది చూస్తానికి అందంగా మారిద్ది. అనేక మంది నీ విశ్వాసాన్ని బట్టి నీ దగ్గరకు వస్తారు. అందుకే నీకేముండాలో తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉండాలి, అప్పుడు నువ్వు కార్యములు చేయగలుగుతావు అని మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్లో దేవుడు చాలా మందిని స్వస్థపరిచాడు కదా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఎంతమందికి చెప్పాడు చెప్పండి నాకు? ఎన్ని స్వస్థతలు చేశాడు దేవుడు? గుడ్డోళ్ళని బాగు చేశాడా? కుంటోళ్ళని బాగు చేశాడా? పక్షవాతం కలిగిన వాళ్ళు లేపాడా? చచ్చిపోయిన వాళ్ళు లేపాడా? నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచిద్దని ఎంతమందితో చెప్పాడు చెప్పండి నాకు? రక్తవర్ణం కలిసి అద్భుతంగా చెప్పింది సంపూర్ణంగా. చప్పట్లు ఈల కూడా వేయాలి. రక్తస్రావం కలిగిన స్త్రీకి ఒక ఆమె చెప్పాడు, కుష్టి రోగం కలిగిన వాడికి చెప్పాడు. వీళ్ళిద్దరికే చెప్పింది. పక్షవాతం కలిగిన ఏమన్నాడు తెలుసా? ఇంకెప్పుడు పాపం చేయగరా పో అన్నాడు. వీళ్ళిద్దరిగా చెప్పింది. ఏమని చెప్పాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి. అందరికి తెలుసు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పరిపెత్తుకున్న తర్వాత వెళ్ళంలే. రక్తస్రావం కలిగిన స్త్రీ చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ మాటలో ఉంటది కదా, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆ మాట చదువమ్మా. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఏ గడియ నుండి? ఆ గడియ నుండే స్త్రీ బాగుపడెను. ఎందుకు? ఆమెతో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ఒక రక్తస్రావం కలిగిన స్త్రీకి, కుష్టు రోగులకే దేవుడు చెప్పాడంటే వీళ్ళిద్దరు యేసు ప్రభు దగ్గరికి రావటమే గ్రేట్. ఎందుకయ్యా అంటారేమో. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రావాలంటే చావుని చేత్తో పెట్టుకుని వచ్చినట్లే. ఏం చేత్తో పెట్టుకుని వచ్చినట్టే? ఎవరైనా సరే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఊర్లోకి రావటం ఎవరైనా చూస్తే ఆమె అపవిత్రురాలు గనక ఆమెను రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. ఆమెను పట్టుకుంటే అపవిత్రతే, ఆమె ఏడైనా కూర్చుంటే అపవిత్రతే. యాజకుడికి తెలియకుండా ఆమె బయటికి రావడానికి వీల్లేదు. అలాంటి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందో తెలుసా? ప్రాణానికి తెగించి నా ప్రభు ఉన్నాడని నమ్మి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అందరికి తెలుసు 12 సంవత్సరాల నుంచి ఆమెకేముంది? బ్లడ్ క్యాన్సర్ ఉంది. ప్రతి బట్ట తడిసిపోతుంది రోజు రోజుకి. పాపం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆమెకి రోగం తగ్గట్లా. ఒక రోజు ఏం చేసిందయ్యా అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ముట్టుకుంది. ముట్టుకోవటం పెద్ద సమస్య కాదు, నేను చెప్తున్నాను కదా. ముట్టుకోవటానికి రావటానికి ఒక అడుగు ముందుకేయటం చాలా గొప్పతనం. కావాలంటే చూద్దాం రండి ఒకసారి. కుష్టి రోగం వాడి దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 19వ వాక్యం. నీవు లేచిపోము, ఉమ్, 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 ఉమ్. నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని
లేవియకాండం 15వ అధ్యాయం 19వ వాక్యం దాకది రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఉంటది. 15వ అధ్యాయం 19వ వాక్యం. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఎన్ని రోజులు ఉండాలంట? 7 రోజులు బయటే ఉండాలంట. తర్వాత ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుతారు. చదువు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పడుకొనునో ఆమె అపవిత్రతను, ఆమె దేని మీద కూర్చుండునో చాలు చాలు చాలు. రక్తస్రావం కలిగినప్పుడు ఆ రోగం ఉన్న వ్యక్తి అపవిత్రురాల కింద లెక్క. అయితే ఇప్పుడు ఎంత ధైర్యం అంటే ఏమా, యేసు ప్రభుని ఎలాగైనా ముట్టాలని తన ధైర్యాన్ని తీసుకుని ముందుకొచ్చి ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వారిని వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. ఇక్కడ ఓ డౌట్ రావాలి నీకు. ఎందుకు యేసు ప్రభు వారిని వస్త్ర చెంగు మాత్రమే ముట్టింది? ఆయన కింద ఉన్నాడు కదా, ఒకసారి కాలు అలా తాకొచ్చు కదా. వస్త్రాన్నే ఎందుకు ముట్టింది యేసు ప్రభు వారిది? ఈయన వస్త్రం ఎలా ఉంది ఆ టయానికి? నా అపవిత్రమైన వస్త్రము నీ పరిశుద్ధమైన వస్త్రాన్ని తాకినప్పుడు నాలో ఉన్న అపవిత్రత తొలగిపోయిద్దని ఆ మనిషి ఏం చేస్తుందో తెలుసా? పవిత్రుడైన యేసయ్య వస్త్రాన్ని ఒక్కసారిగా అలా తాకింది. ఎంతటి విశ్వాసం ఆమెకి? ఆవగింజంత విశ్వాసంతో వచ్చింది. కుష్ఠరోజు కూడా అంతే. 10 మంది వచ్చారు. 10 మంది వస్తే 9 మంది స్వస్థపరచబడి వెళ్ళిపోయారు. 10వ వాడితో దేవుడు అంటున్న మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. కుష్ఠరోగ పరిస్థితి కూడా అంతే. కుష్ఠరోజు కూడా ఊళ్ళోకి రావటానికి వీల్లేదు ఆ రోజుల్లో. ఊళ్ళో గనక వచ్చాడా వాడు అపవిత్రుడే లెక్క. వాడిని మాత్రం ఊళ్ళోకి రానియటానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం అసలు ఆజ్ఞే లేదు. అలాంటి కుష్ఠరోగి ఏం చేశాడయ్యా అంటే ధైర్యం చేసి ముందుకొచ్చి దేవుని స్వస్థతను పొందుకోగలిగాడు. చూడండి వాళ్ళకు ఎంత విశ్వాసం ఉంది? ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పామంటే శిష్యులు ఏం చేశారంట ఆ రోజు? ఆ ఆవగింజంత విశ్వాసాన్ని ఉంచలేకపోయారంట. ఆవగింజంత విశ్వాసాన్ని ఉంచలేకపోతే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కంటిన్యూషన్ చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. అందుకే యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారులాగా మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత కూడా చదవం. ఇది ఎక్కడి నుంచి నోట్ చేసుకో. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమనేది. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. నాకా మీకా అని చెప్పాడా? మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. శిష్యులు అడుగుతున్నారు, యేసయ్య ఇందాక దాకా మేము ప్రార్థన చేసాం, ఈయనకి రోగం తగ్గలేదు, నువ్వు ప్రార్థన చేస్తే రోగం తగ్గింది, దానికి కారణం ఏంటి యేసయ్య అని అడుగుతుంటే యేసు ప్రభువు చెప్తున్నారు, మీలో ఉన్న అల్ప విశ్వాసం చేత మీరు కార్యం చూడలేకపోయారు. కొద్దిగా విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పోమ్మంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్దని చెప్పాడు. ఎంత విశ్వాసం ఉంచాలంట? ఆవగింజంత విశ్వాసం. చిన్న విశ్వాసం ఉంటే గొప్ప కార్యములు చూడగలుగుతావు. బైబిల్లో ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు తెలుసా? ఉన్నాడా? ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు తెలుసా? రండి ఆయన చూద్దాం, ఆయనకున్న విశ్వాసాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వాక్యం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతముకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను.
తర్వాత అతడు తన దాసుల్ని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా, చాలమ్మా, ఏమి కనపడకుండానే ఏలియా గారు ఏం చెప్తున్నాడు తెలుసా? నాకేం వినపడుతుంది అని అడిగినా, విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినబడుతుంది అని చెప్పాడు. మబ్బు ఉందా అప్పుడు? మబ్బు లేదు. ఏమీ లేనప్పుడు ఒక మాట పలుకుతున్నాడు, నాకు విస్తారమైన వర్షము పడే శబ్దం వినబడుతుంది. ఆహాబు అనే రాజుతో అంటున్నాడు, నువ్వు ఇంటికి పో, వర్షంలో తడిచిపోతావు అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన తెలుసా? కింద కూర్చుని మోకాళ్ళు రెండిటి మధ్య తలకాయ పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తా పక్కనోడుతో అంటున్నాడు, ఒరేయ్ అక్కడికి వెళ్ళి చూడు, ఏమైనా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయేమోనని. వాడేం చెప్తున్నాడు తెలుసా? గురుగారు ప్రార్థన చేశారు కానీ వర్షం పడే ఆనవాళ్ళు ఏమి లేవు సార్ అంటున్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, ఒరే మళ్ళా ఇంకొకసారి వెళ్ళి చూసిరాపో. కింద ఆ మాటలు ఉంటాయి, చదువమ్మా. ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుతుంది అనెను. ఏమంటున్నాడు తెలుసా? 7 మార్లు చూసేసరికి ఎంత కనపడిందంట? అరచెయ్యంత. ఆ అరచెయ్యంత విశ్వాసం ఏం చేయాలంట? తడిచి ముద్దయ్యే వర్షం పడాలంట. ఎంత వాన? అరచెయ్యంత మేఘంతో తడిచి ముద్దయ్యే వర్షం పడాలంట. ఈయన విశ్వాసం చూడండి. దానికోసం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఆవగింజంత విశ్వాసంతో మోకరించి 2 కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా వర్షం పడాలి, యేసయ్యా 3 సంవత్సరాలు అయిపోయింది వర్షం పడి, ఇప్పుడు వర్షం కావాలి, ఇప్పుడు వర్షం కావాలని ఆహాబుతో అంటున్నాడు. ఇక్కడే ఉంటే రాజుగారు మీరు తడిసిపోతారు, ఇంటికి వెళ్ళండి అని. చూసే వాళ్ళకి ఎలా ఉండిద్ది? బయటేమో భయంకరమైన ఎండ, ఈయనేమో కాసేపట్లో వర్షం పడిద్ది అంటున్నాడు. నాకేమో సౌండ్ వస్తుంది అంటున్నాడు. వీళ్ళకేమో సౌండ్ వినపడతలా. పైకి ఎక్కరా అంటున్నాడు. పైకి ఎక్కినోడు కిందకు వచ్చి అట్లాంటిదేం కనపడలేదు అంటున్నాడు. ఒరే మళ్ళీ పోయిరా బాబు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమైనా కనపడిద్దేమో చూసిరా అంటే మళ్ళీ వెళ్ళాడు. 7 సార్లు వెళ్ళాడు. 7వసారి అన్నాడు, అదిగో గురుగారు అరచేయంత మేఘం కనపడుతుంది సార్. ఈ అరచేయంత మేఘం ఏం చేయాలో తెలుసా? వర్షము పడాలి, ముద్దగా తడిచిపోవాలి. ఎంత విశ్వాసమో చూడండి ఏలియా గారికి. ఆ ఆవగింజంత అరచేయంత మేఘాన్ని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు కింద చదవమ్మా ఒకసారి. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకున్నామని చెప్పమని. ఇందాక చెప్పాడు ఆహాబుకి వెళ్ళమని, వెళ్ళాడా? వెళ్ళలా, ఆడే ఉన్నాడు. ఎందుకు వెళ్తాడు? పైన ఎండ పడుతుంది, ఒక్క మేఘం లేదు. నాకు తెలిసి ఏలియాని పైనుంచి కింద దాకా చూసుంటాడు. ఇప్పుడు వర్షం పడిద్దా, నేను ఇంటికి వెళ్ళాలా, నేను తడిసిపోతానా అని అనుకుంటా అక్కడే ఉన్నాడు. అరచెయ్యంత మేఘం ఎప్పుడైతే చూశాడో, ఒరేయ్ మళ్ళీ వెళ్ళి చెప్పు ఆ రాజుకి వర్షం పడిద్దని, తడిసిపోతాడు, ముందు ఇంటికి పోమని చెప్పు అంటున్నాడు. మళ్ళీ వెళ్ళి చెబుతున్నాడు ఈయన, బాబు వర్షం పడిద్దంట, నువ్వు తడిసిపోతావు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళమంటున్నాడు, వెళ్ళిపో ఇంటికి అంటున్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడో చూద్దాం. అంతలో ఆకాశము మేఘముతోను కాలివానతోను కారు కమ్మని. ఎంత మేఘాలను తీసుకొచ్చిందో చూడండి. అరచెయ్యంత మేఘం వెళ్ళి ఎక్కడెక్కడ మేఘాలను చేసుకొచ్చిందో. ఇప్పుడు అరచెయ్యంత మేఘం ఏం చేసిందంట? ఆకాశం అంతా మేఘం వచ్చేలాగా చేసిందంట. అది విశ్వాసానికి ఉన్న శక్తి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అరచెయ్యంత మేఘం ఎన్ని మేఘాలను తీసుకొచ్చిందంట? ఆకాశం అంతా మేఘాలు వచ్చేలాగా చేసిందంట. చేయటం గాలివాన ఎలాగైతే వచ్చిద్దో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంట. ఏర్పడిన తర్వాత కింద ఎంత వానంట? మోపు ముద్దయిపోయే వాన కురిసింది గనక ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయాను. ఆడికేమో అల్ప విశ్వాసం ఆహాబుకి. మరి నువ్వు ఇంటికి వెళ్ళి వర్షం పడిద్దని చెప్పాడా ప్రవక్త?
వర్షం పడి తడిచేదాకా ఆ బద్ధకస్తుడు ఆడే ఉన్నాడు. వర్షం పడిద్ది నేను చెప్తున్నాను పో విశ్వాసంతో అంటే ఆడు కదలకుండా ఆడే ఉన్నాడు. ఈ నుంచిన అల్ప విశ్వాసానికి తడిచిపోయాడు. ప్రవక్త ఉంచిన ఆవగింజంత విశ్వాసం ఏం చేసిందో తెలుసా? అద్భుతమైన వర్షం పడేలాగా చేసింది. నీకు నాకు ఏముండాలయ్యా అంటే ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆ ఆవగింజంత విశ్వాసం ఈ సంవత్సరంలో ఈ మొదటి వారం నుంచే నువ్వు నేర్చుకుని చూడు. ఏ పనులైతే ఆగిపోయినాయో, ఏ పనులైతే జరగట్లేదో, ఏదైతే కాటలేదని ఇబ్బంది పడుతున్నావో, ఏదైతే కాటలేదని నలిగిపోతున్నావో, నీకుంచిన ఆవగింజంత విశ్వాసం గొప్ప కార్యములు జరిగించును గాక. దేవుడి మాటలు మన మనసు నుంచును గాక.